హలో ఆల్ వెల్కమ్ టు పద్దుస్ వ్లాగ్స్. దిస్ ఈస్ పద్మజ. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా! మేము బీచ్‌కెళ్తున్నాము. కాకినాడలో ఉన్నాము. సో, బీచ్ అన్నది కంపల్సరీ కాకినాడ వెళ్ళినప్పుడు వెళ్ళాల్సిన ప్లేస్ మాకు. ఎవరికైనా అంతే కదా! సొంతూరు వెళ్ళినప్పుడు అక్కడ మనం చిన్నప్పుడు తిరిగిన ప్లేసెస్ లేదా ఫేమస్ ఉన్న ప్లేసెస్‌కి కంపల్సరీ వెళ్ళాలనిపిస్తది. అది వెళ్ళకుండా మళ్ళీ తిరిగి ఇంటికెళ్ళాక ఒక సాటిస్ఫాక్షన్ ఉండదనమాట. ఊరెళ్ళొచ్చిన సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏదో మిస్ అయిపోయినట్టు, ఏదో మనం చూడకుండా వచ్చిన ఫీలొస్తదనమాట. అంతేకాదు బీచ్ మాకు చాలా దగ్గర మా ఇంటికి. సో, ఇంకా రిక్కుకి, ఆద్యకి చెప్పాము ఇలా బీచ్‌కెళ్దాం వస్తారా అనగానే ఇద్దరు రెడీ అయ్యి కూర్చున్నారు. వాళ్ళకి కూడా బీచ్‌కెళ్ళటం అంటే చాలా ఇష్టం. ఎవరికిష్టం ఉండదండి. పిల్లలందరికీ ఇష్టమే కదా! బీచ్‌కెళ్ళటం అంటేని. ఇంకా కాకినాడ బీచ్ కూడా చాలా డెవలప్ అయిందని చెప్పొచ్చు. అంతకుముందు మేము వెళ్ళిన దానికన్నా ఇప్పుడు కొంచెం నాకైతే అలా అనిపిచ్చింది. ఫుడ్ స్టాల్స్ అయి ఉన్నాయి. ఇంకా కొన్ని రైడ్స్ అయితే అక్కడున్నాయి. వీడియో చివరి వరకు చూడండి. ఏమేం రైడ్స్ ఉన్నాయో మీరే చూద్దురు గాని. బీచ్‌కి మనం ఏ టైం ఎళ్ళినా బావుంటుంది. కానీ సన్‌రైజ్ కానీ, సన్‌సెట్ కానీ చూడటానికి వెళ్తే మాత్రం చాలా బావుంటుంది ఇంకాని. యాక్చువల్‌గా సన్‌రైజ్ అయితే ఇంకా బావుంటుంది. ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. యాక్చువల్‌గా సన్‌రైజ్‌కి మార్నింగ్ మేమెప్పుడైనా 5:30కి అట్లా లేచి వెళ్తూ ఉంటామనమాట. మా ఇంటికి దగ్గరే అని చెప్పాను గదా! ఆ టైంలో అయితే చాలా బావుంటుంది బీచ్. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా క్రౌడ్ కూడా చాలా తక్కువుంటుందేమో. చాలా బావుంటదనమాట. ఇంతకు ముందే చెప్పాను కదా! కొన్ని రైడ్స్ కూడా పెట్టారని. అందులో ఇదొకటి పారాగ్లైడింగ్ ఒకటి. ఇది కూడా పెట్టారు కొత్తగాని. మేము కూడా ఎక్కాలనుకున్నాం గానీ, మేమెళ్ళేది టైంకి అది క్లోజ్ అయిపోతుంది. సో, ఇంకా వేరే రైడ్స్‌కి వెళ్ళామనమాట. అది కూడా ప్రైస్ ఎక్కువ చెప్పినట్టు అనిపించింది. మా ఫేస్ చూస్తే అలా చెప్పాడో ఏమో మరి. నేను, రిక్కు మరీ లోపలికెళ్ళకుండా కొంచెం చివరకైతే ఉన్నాము. బట్ అక్కడికి కూడా అలలు బానే వస్తున్నాయన్నమాట. బట్ ఆద్య అయితే అసలు ఆపలేకపోయాము ఇంకా. ఉన్నంత సేపు కొంచెం ముందరకెళ్ళిపోయి తెగ ఆడేసింది. ఇంక వాళ్ళ డాడీయే తనని కంట్రోల్ అది చేసుకొని చూసుకున్నారింకా. చాలా ఆడేసిందది. తర్వాత నాకు కూడా ఈ బైక్ డ్రైవ్ చేయాలనిపించింది. చూడటానికి భలే అనిపించింది నాకు. సరే ట్రై చేద్దామని వెళ్ళాను. భలే మంచి ఎక్స్‌పీరియన్స్ అనిపించింది. ఆ బైక్‌ని అలా డ్రైవ్ చేయడం అదిని. ఆద్య కూడా వెనకాల ఎక్కిందనమాట. తర్వాత ఆద్య చేసిందేంటంటే, ఇగో ఈ క్యామెల్ రైడ్ తనకి చాలా నచ్చిందంట. ఎప్పుడూ హార్స్ ఎక్కుతాను అనేది, హార్స్ అక్కడుంది గానీ, ఇక్కడ క్యామెల్ కొత్తగా కనిపించేటప్పటికి, ఇంకా క్యామెల్ ఎక్కుతాననేసి రెడీ అయింది. భయపడకుండానే వెళ్ళింది. ఒక్కతే కూర్చుందనమాట. ఎవరన్నా రమ్మన్నాడు ఆ అబ్బాయి. బట్ మేము ఇంకా రిక్కు గూడా ఎళ్ళనన్నాడనేసి ఇంకా ఆద్య ఒక్కదాన్నే తిప్పారు. అదంతా ఫుల్‌గా తిరిగేసొచ్చింది. ఎంజాయ్ చేసింది. క్యామెల్ రైడ్ చాలా బావుందని గూడా చెప్పింది. ఈ క్యామెల్ రైడ్ గూడా అయిపోయాక మళ్ళీ బీచ్‌లోకెళ్తానని పరిగెట్టింది ఆడడానికి. తర్వాత కానీ ఈలోపే పోలీసులు రావడం స్టార్ట్ అయిందనమాట. ఎందుకంటే కొంచెం ఈవినింగ్ అయితే 6 తర్వాత పోలీసులొచ్చి మొత్తం అందరిని పంపించేస్తారు. మళ్ళీ అక్కడ ఏ ప్రమాదాలు జరగకుండా అందుకనేసి. సో, మేమింకా పోలీసులు ఇంకా కంప్లీట్‌గా రాకముందే వాళ్ళని చూపించి ఇంక వెళ్ళాలని చెప్పేసి వచ్చేసామనమాట. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.